హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు వచ్చేసి థర్స్డే అనమాట. సో థర్స్డే మేము పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. అంటే మోహన్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. సో అండ్ పోతూ పోతూ మధ్యలో ఒక చిన్న వర్క్ ఉందనమాట. మా రీసెంట్గా మ్యారేజ్కి వెళ్ళాడు అని చెప్పాను కదా మా అన్నయ్య. సో తనకి వడిబియ్యం పెడుతున్నారనమాట అమ్మాయికి. తను ఇన్వైట్ చేసిందనమాట. సో ఇన్వైట్ చేశాక వెళ్ళకుంటే బాగుండదు కదా, ఇంకా వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ సో తన ఫంక్షన్ చూసుకొని అది అక్కడ భోజనం చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట ఊరికి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు సో ఎక్కడికెక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక ఏం చేసాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇంకా అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అంతే వాళ్ళు ఉండే ప్లేస్. సో అక్కడికి వెళ్ళి భోజనం చేసుకొని ఆ ఫంక్షన్ అంతా చూసుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట. సో వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక ఆంటీని పిక్ చేసుకోవాలి. సో అదే అన్న వల్ల క్లోజ్ రిలేటివ్ అనమాట. సో ఇంకా మాకు కూడా బాగా మంచిగా పరిచయం ఆంటీ. సో పక్క విలేజ్లో ఉంటారు. అంతా పుట్టపడితే జస్ట్ 2-3 కిలోమీటర్స్ కూడా ఉండదన్నమాట. సో ఆంటీ దగ్గరికి బాగా ఎక్కువ వెళ్తుంటాడనమాట. అట్లయి కొంచెం బాగా క్లోజ్ అయిపోయింది మాకు కూడా. సో అక్కడికి వెళ్ళి ఆంటీని పిక్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడైతే వీడు బాగా అలవాటైపోయిన ఇల్లు అనమాట. బాగా ఆడుకుంటున్నాడు. సో ఇంకా ఆంటీ నిమ్మకాయలు తెంపుకోండి అంటే మా ఆయన అయితే వాటిని కోస్తున్నాడు అనమాట. సో వాళ్ళకి అన్నీ కాస్తాయి అక్కడే. సో మేమైతే కొన్ని తీసుకొని ఇంకా అక్కడ ఒక 2-3 పిక్చర్స్ దిగాను. సో క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. అంటే విలేజ్లో ఎట్లా ఉంటుందో అట్లా ఆ విలేజే ఇంకా మంచిగా ఉంది, కంటే కంప్లీట్గా ఉంది కాబట్టి. సో ఆంటీని తీసుకొని ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడికి రిసీవ్ అయ్యాక ఇక్కడ అది చేస్తున్నారు. సో ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా. మాకైతే మేము ఇలా అయితే కట్టుకోమన్నమాట. జస్ట్ బ్లౌజ్ పీస్నే కట్టుకుంటాము. వీళ్ళేదో కొత్త క్లాత్ తీసుకొని వచ్చి పసుపు కలర్ దాన్ని తీసి దాంట్లో పోస్తున్నారనమాట. సో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. మాకైతే వడిబియ్యం కట్టుకున్నాక వాటిని ఇంట్లోకి తీసుకురామన్నమాట. ఇంక మేము బయటనే టెంపుల్లో వదిలేసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి వాటర్ తాగి అప్పుడు ఉండొచ్చు. అంతవరకు అయితే వాటిని ఇంట్లోకి తీసుకొని రాకూడదు అనమాట. బట్ ఇక్కడ వీళ్ళు అలా ఏం చేయలేదు. ఇంట్లోకి అంటే వచ్చి దేవుని మూలే వడిబియ్యం ఇప్పారనమాట. అది నాకైతే కొత్తగా అనిపించింది. అంటే అదే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, మనము జడ్జ్ చేయకూడదు అనమాట. సో మా ఇంట్లో మాకు అలా చేస్తారు. సో తనకి ఇది ఫస్ట్ టైం అనమాట మ్యారేజ్ అయ్యాక. ఇంకా ఇక్కడితో పుట్టినిల్లు అయిపోతుంది అంటారు కదా, ఏడుపు వచ్చే ప్లేస్ ఇది, అంటే సీన్ ఇది. నాకు ఆ టైంలో అయితే చాలా ఏడ్చాను అనమాట నేను. ఇంకా అంటే ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా అందరికీ కాళ్ళు మొక్కేస్తుంది. వాళ్ళ ఆయన ఏమో రెడీగా ఉన్నాడు. లేండి పాపం, మేమే పుష్ చేసామన్నమాట. వెళ్ళన్నా మళ్ళీ ఎప్పుడు ముక్కరని చెప్పి. సో తనైతే కాళ్ళు మొక్కి వాళ్ళ ఆయనకి ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, 9 ఇళ్ళు కానీ లేకుంటే ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వడిబియ్యం పెట్టించుకొని వస్తారనమాట ఫస్ట్ టైం. కొంతమంది ఎవ్రీ టైం వెళ్తారు, కొంతమంది ఓన్లీ ఒక 5 లేదా 9 అట్లా వెళ్తారు. సో తనైతే ఒక 1 అవర్ 1.5 అవర్ పైనే వెళ్ళింది. చాలామంది రిలేటివ్స్ ఉన్నారు అనుకుంటా. మాకైతే ఏం లేదు, మా ఊర్లో అయితే ఓన్లీ 2 ఇళ్ళు ఉంటాయి. అందుకని చెప్పి 3 ఇళ్ళకి వెళ్తాం అనమాట. అది ఫస్ట్ టైం. సెకండ్ టైం అట్లయితే ఇంకా తొందరనే కంప్లీట్ చేసుకుంటాము. సో తనైతే ఒక 1 అవర్ పైన వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా మేము భోజనం చేసుకున్నాము. సో పాయసం అన్నీ చేశారనమాట. ఇంకా బాబుకి అవన్నీ ఎందుకులే అని చెప్పి దోశ తీసుకొని వచ్చాడు. దోశ తినిపించేసుకుంటూ ఉన్నాము. బయట కుక్క పిల్లని తీసుకొచ్చారనమాట. మా పాపకైతే కుక్క పిల్ల అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు వచ్చే వరకు దీంతో అయితే ఫుల్ టైంపాస్ చేసామన్నమాట. వాళ్ళు ఏదో బెల్లం వేస్తున్నారు. కుక్క పిల్లకి బెల్లం ఎంగిలి చేసి తినిపిస్తే అది ఎక్కడికి వెళ్ళదంట. అక్కడ ఉన్న ఒక సైంటిస్ట్ చెప్పాలండి. ఆ సైంటిస్ట్ని కొద్ది రోజుల్లో నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడబోతారనమాట. హేమంత్ అనుకుంటానేమో, కరెక్ట్. ఆ అబ్బాయితో తొందరలో అయితే మేము వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. లైక్ ఛాలెంజెస్ వీడియోస్ చేద్దామని అనుకున్నాము. చూడాలి, టైం చూసుకొని ఇద్దరం ప్లాన్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడైతే బాబు బాగా ఆడుకున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి మేము మా ప్లాన్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి అని. బట్ మధ్యలో వీళ్ళు ప్లాన్ చేంజ్ చేశారనమాట. మళ్ళీ అన్న వాళ్ళ ఇంటికి, ధర్మవరం అంటే అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇంకా చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్కి రిసీవ్ అయ్యామన్నమాట మా ఊరికి. సో ఇలా అయితే వీళ్ళు ఇంటికి వచ్చి వడిబియ్యం వదిలేసి తర్వాత తను ఇంకా మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోదామని లగేజ్ మొత్తం
పెట్టేశారు. సో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 40 to 50 మినిట్స్ అంతే. 11:20 లోపు అక్కడ ఉండాలంట. సో అక్కడికి వెళ్ళినామన్నమాట. అక్కడికి వెళ్ళాక పసుపు కుంకుమ ఇస్తున్నారనమాట ఆంటీ వాళ్ళు. సో ఈ పోగు దారం అయితే మాకు లేదనమాట, మేము కట్టుకోము, మాకు నార్మల్ దారమే జస్ట్ పసుపు పూసి వేస్తారు. కానీ వీళ్ళకు ఉందని చెప్పి నేను వద్దులే ఆంటీ మాకు లేదు అంటే, ఓకే అమ్మ మీకు లేని ఆచారాలు ఎందుకులే అని చెప్పి ఆంటీ కూడా నన్ను ఫోర్స్ చేయలేదన్నమాట పాపం. ఇంకా నేను కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ తాంబూలం మాత్రమే తీసుకున్నా. అది తీసుకొని ఇంకా ఊరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళాక అక్కడికి ఆల్మోస్ట్ ఈవినింగ్ రీచ్ అయ్యాంలే, కొంచెం ఎండ తగ్గినాక స్టార్ట్ అయ్యి ఈవినింగ్ రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళాక మా బాబు ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. వీడికి కుక్కలు పశువులు ఇవన్నీ అంటే చాలా ఇష్టము. దారి మధ్యలో శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్తుంటారు కదా స్వాములు, వాళ్ళేమో కొన్ని వాటర్ పట్టించండి అంటే మాతో ఉన్నిన్నాయన్నమాట. మేము బాబు కోసమని క్యారీ చేస్తామని చెప్పాం కదా, ఇంకా వాళ్ళకు ఒక బాటిల్ వాటర్ ఇచ్చి ఇంకా మేము మరీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని ఈవినింగ్ కాసేపు అలా బాబుతో టైం స్పెండ్ చేసామన్నమాట. వాళ్ళ డాడీ అలా తిరుగుతూ ఉన్నారు. సో ఇలా అయితే మా డే అయితే గడిచిపోయిందనమాట.